శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతం ఈ మహాగ్రంథం యొక్క ప్రస్తావన నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులందరూ సత్రయాగం చేస్తూ ఉండగా జరిగింది. ఆ మహర్షులందరూ సత్రయాగం చేస్తూ ఉండగా అక్కడికి సూత మహాముని వచ్చాడు. ఆ సూత మహామునిని శౌనకాది మహర్షులందరూ మాకు భగవంతుడి యొక్క తత్వాన్ని చెప్పవలసిందిగా కోరారు. కోరితే ఆయన నేను ఈ విషయాన్ని చక్కగా మీకు చెప్తాను అని ప్రారంభించాడు. ఆయన ప్రారంభంతో ఈ శ్రీమద్భాగవతం అనేది వెలుగులోకి వచ్చింది. అయితే సూత మహాముని గారు తన మాటలతో చెప్పకుండా ఈ శ్రీమద్భాగవతం యొక్క రచన అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఈ శ్రీమద్భాగవత గ్రంథాన్ని ఎవరికి ఉపదేశం చేశారు, ఉపదేశం చేసిన వారి యొక్క గొప్పదనం ఏంటి, ఉపదేశాన్ని అందుకున్న వాడి యొక్క యోగ్యత ఏమిటి, ఉపదేశాన్ని అందుకోవలసిన వారి యొక్క యోగ్యత ఏంటి అనే విషయాలని నిరూపణ చేస్తూనే ఈ ప్రస్తావనను గురించి ఆయన చెప్పాడు. ముందుగా భగవంతుడి యొక్క అవతారాలను గురించిన ప్రస్తావన చేసిన తర్వాత ఆయన సూత మహాముని ఒక అపురూపమైన విషయాన్ని తెలియజేశారు. వేదవ్యాస మహాముని అష్టాదశ పురాణాలని, శ్రీమద్భారతం అనేటువంటి ఇతిహాసాన్ని రచించిన తర్వాత కూడా ఏదో లోపల పరిపూర్ణత లేనటువంటి అసంతృప్తికి లోనయ్యి బాధపడుతున్నటువంటి సందర్భంలో ఆయన దగ్గరికి నారద మహర్షి వారు ఏం చేసి నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అడిగారు. వ్యాస మహర్షి గారు నేను కారణం చెప్పలేకపోతున్నాను కానీ బాధపడుతున్నాను అని చెప్పి ఒప్పుకున్నారు. దానికి నారద మహర్షి ఆయనకి కారణం చెప్పారు. నీవు చాలా రచనలు చేశావు కానీ భగవంతుడి యొక్క తత్వాన్ని విపులంగా తెలియచేసేటువంటి రచన చేయలేదు. భగవత్తత్వమే ప్రధానంగా ఉండేటువంటి రచనను ఇంతవరకు చేయలేదు. అందువల్ల నీలో అపరితోషం అనేది మిగిలిపోయింది, అసంతృప్తి అనేది పెరిగిపోయింది. అందువల్ల ఇలా ఉన్నావు. భగవంతుడి యొక్క తత్వాన్ని నువ్వు తెలియచేసేంత వరకు, అలా తెలియచేసేందుకు వీలుగా ఆ తత్వాన్ని నువ్వు భావన చేసేంత వరకు నీలో ఈ అపరిపూర్ణత అనేది ఉంటూనే ఉంటుంది అని చెప్పారు. చెప్పి తాను భగవత్తత్వాన్ని అందుకోవటానికి 2 జన్మల పాటు ఎంత ప్రయత్నం చేశాను అనే విషయాన్ని వివరంగా చెప్పారు. తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తనే నారద మహర్షే వేదవ్యాస మహర్షికి చెప్పారు. గత జన్మలో తాను ఒక చిన్న పిల్లవాడుగా ఉండటము, తల్లి తప్ప మరొక ఆసరా లేకపోవటము, ఆ తల్లి కూడా కాలం చేసిన తర్వాత ఇంకా బాదరబందీలేమీ లేకపోవటం వలన తను అడవికి వెళ్ళటము, అక్కడ తపస్సు చేయటము, తపస్సు చేయగా క్షణమాత్రం చాలా తక్కువ కాలం పాటు భగవంతుడు మనసులో ఒక్కసారి మెదలటము, తర్వాత ధ్యానంలో కూడా అలా కుదరకపోవటము, దాంతో ఆయన చాలా బాధపడటము, చివరికి భగవంతుడే ఈ జన్మంతా నువ్వు చక్కగా ఇలాగే సాధన చేసుకో, నీకు పై జన్మలో చక్కగా నేను కనిపిస్తాను అని చెప్పటము, దాన్ని నమ్మి శ్రద్ధగా విశ్వాసంతో ఈయన ఆ జన్మంతా సాధన చేయటము, సాధన చేసిన తర్వాత మరు జన్మలో ఆయన బ్రహ్మ మానసపుత్రుడుగా అవతరించటము, అవతరించిన తర్వాత భగవద్భక్తి, మళ్ళీ ఆ జన్మలో సాధన, ఆ సాధన ద్వారా భగవంతుణ్ణి తాను చేరుకున్నటువంటి విధానము, వీటన్నిటి గురించి పూసగుచ్చినట్టు వివరించి భగవంతుణ్ణి చేరుకుంటేనే పరిపూర్ణత, ఆ భగవంతుణ్ణి చేరుకోవటానికి ప్రయత్నం చేస్తేనే పరిపూర్ణతకు మార్గాన్ని అందుకున్నట్లు, లేకపోతే పరిపూర్ణత అనేది దక్కనట్లే, ఆ పరిపూర్ణత లేనంత వరకు అపరితోషం, అసంతోషం, అసంతృప్తి అనేది మిగిలిపోతుంది అనే విషయాన్ని నిక్కచ్చిగా చెప్పారు. కాబట్టి వేదవ్యాస మహర్షి నువ్వు భగవంతుడి తత్వాన్ని, పరిపూర్ణతను అందుకునేటువంటి భగవంతుడి తత్వాన్ని వివరించు, ఒక గ్రంథ రూపంలో అందరికీ అందించు, దాని ద్వారా నువ్వు పరిపూర్ణమైన సంతృప్తిని అందుకోగలవు అని చెప్పారు. ఈ చెప్పటమే పరిపూర్ణతకు మూల కారణమైనటువంటి భగవత్తత్వము, ఆ భగవత్తత్వాన్ని అందుకునేందుకు చేసే ప్రయత్నము, దీన్ని గురించి చెప్పటమే భాగవత గ్రంథం యొక్క నాంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మానవులకు పరిపూర్ణతను అందించేందుకు కావలసినటువంటి భగవత్తత్వాన్ని తెలియజేసేటువంటి ఉత్కృష్ట గ్రంథమే ఈ శ్రీమద్భాగవతము అని తెలుస్తోంది. కాబట్టి మనమందరము మన పరిపూర్ణతను అందుకోవటం కోసమై ఈ శ్రీమద్భాగవతం అనేటువంటి గ్రంథాన్ని చక్కగా అధ్యయనం చేసుకుని, ఈ అధ్యయనం ద్వారా భగవత్తత్వాన్ని అందుకునేందుకు దారులను మనమే సరిచూసుకుని పరిపూర్ణతను అందే ప్రయత్నం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.